మహానటుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ వరకు చాటిన గొప్ప రాజకీయవేత్త, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతమైన ప్రజాదరణ పొందుతుంది. ఎన్టీఆర్ సినీ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్లోనూ ఈ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు సైతం పాజిటివ్గా వస్తున్నాయి. మినిమం 3.5 రేటింగ్ ఇస్తున్నారు. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సైతం మోతమోగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన తీరుకి ప్రముఖులు సైతం ముగ్ధులవుతున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సినిమాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించిన సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ స్పందనని తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను పురస్కరించిన టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడు బయోపిక్ ని తెరకెక్కించడం మామూలు విషయం కాదు. అనితర సాధ్యమైనంతటి గొప్ప కార్యాన్ని నందమూరి బాలకృష్ణ సాక్ష్యం చేసి చూపించాడు. అంతేకాదు తండ్రి చేసిన పాత్రలను పోషించడం మరింత కష్టసాధ్యమైన పని. దానికి క్రిష్ ప్రతిభ కూడా తోడవటంతో ఒక అద్భుతం తెరపైకొచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి నేను కూడా వెళ్ళాను. కొన్ని క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నోట మాట రాలేదు. అన్నయ్య మళ్ళీ పుట్టాడా అనే భ్రమ కలిగే రీతిలో బాలకృష్ణ నటించాడు. కొన్ని యాంగిల్స్లో బాలయ్యను చూస్తే ఎన్టీఆర్ని చూసినట్టే అనిపించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిందంటే అందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం అందుకు అన్ని విధాలా అర్హమైనది. ఎన్టీ రామారావు నా కన్నయ్యతో సమానం. ఆయన ఎప్పుడూ అంటుండేవాడు, బ్రదర్ మనం ఇద్దరం ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కానీ అన్నతమ్ములవే అని. ఇవాళ ఆయన పేరిట రూపొందించిన బయోపిక్ మరింత గొప్పగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తన ట్విట్టర్ అకౌంట్లో వ్యాఖ్యలు చేశాడు మోహన్ బాబు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.